నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు శనివారం. ఈ వీడియోలో తిరుమలలో ఈరోజు స్వామివారి దర్శన వివరాలు, ఇంకా టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, అలాగే ప్రతిరోజు ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎప్పుడు అయిపోతాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియో చూస్తున్న మీరు మన ఛానల్లోని వీడియోలని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఫిబ్రవరి నెలకు సంబంధించిన అంగ ప్రదర్శన టోకెన్ల కోటాను నవంబర్ 24వ తేదీన 10 గంటలకు ఉదయం 10 గంటలకు అయితే విడుదల చేయనున్నారండి. అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకైతే విడుదల చేయనున్నారు. అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించిన వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అలాగే ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకైతే టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించిన తిరుమల తిరుపతిలో రూమ్స్ కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారండి. ఇప్పుడు టోకెన్స్ వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ రోజు శనివారం నవంబర్ 22వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ నవంబర్ 21వ తేదీన అంటే నిన్నటి మధ్యాహ్నం 1:30 ఇచ్చారండి. అలాగే ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపు 18,000 టోకెన్స్ వరకు అయితే ఇచ్చారు. ప్రతిరోజు కూడా టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు అయితే రాత్రి 8 గంటల వరకు కూడా టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో మాత్రమే టోకెన్స్ ఇచ్చారు. శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1:30 తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఈ టోకెన్స్ కూడా 3,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తి అయ్యేంత వరకు ఇస్తారండి. నిన్నటి రోజు అయితే రాత్రి 9 గంటలకు టోకెన్స్ అయితే ఉన్నాయి. టోకెన్స్ అందుబాటులో ఉన్నాయండి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 లేదా 3 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ అయితే ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాల్లో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చండి. ఇప్పుడు దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజు శుక్రవారం రోజున శ్రీవారిని 60,098 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 24,962 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,75,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఈ రోజు శనివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 17 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు అయితే దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే కూడా ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు అయితే వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దాదాపుగా 7 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. అలాగే స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఎస్ఎస్డి టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. అలాగే దర్శన సమయాలలో కూడా మార్పులు ఉంటాయండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీస్ జీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం అయితే చేసుకోవచ్చండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోని చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే
కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మరియు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.